ఎవరు వింటారో వాళ్ళ దగ్గర నువ్వు ఓట్స్ మార్చేసుకో. బా మీకన్నా నా మాట వినేవాళ్ళు హౌస్ లో ఉన్నారండి. మీ పంతమే సంజన గారు మీ పంతమే మీది. నీకు నిన్న వీడు స్టాండ్ తీసుకోలేదు, ఈ రోజు ఎలా అయినా సరే వాడికి ఓటేయాలి. అది కాదు, నిన్నటి పంతం పెట్టుకొని ఓటేసేది గేమ్ కాదు. ఈ రోజు గేమ్ ఆడండి. ఈ రోజు గేమే ఆడుతున్నాను నేను, అగేన్స్ట్ రావట్లేదు కదా. మరి నేను బర్నీ అన్నకి అగేన్స్ట్ పోను. ఇక్కడ కూర్చొని మేము మాట్లాడేశాను, నేను మాట ఇచ్చేసాను, నేను బర్నీ అన్నకి అగేన్స్ట్ పోను. తనుజ నేను సుము అన్న ఇక్కడ కూర్చొని మాట్లాడేశాము మేము నలుగురు. సంజన గారు క్లియర్ గా మీరు గేమ్ లో ఉండడానికి ఆలోచించుకోండి. నేను క్లియర్ గా చెప్తున్నాను, ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఒక్కళ్ళ మీ పేరు చెప్పినా కూడా మళ్ళీ స్ట్రాటజీలు మొత్తం మారిపోతాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే అందరు మీ పేరు చెప్పి నేను ఒక్కరిని డెమోన్ పేరు చెప్పుకుంటా సేఫ్ గా, అప్పుడు మీరే ఆటలోంచి వెళ్ళిపోతారు. మీరు ఆటలో ఉండడానికి మీ చేతిలో పెట్టుకోండి గేమ్ అని చెప్పాను నేను, అంతే. నేను మీ గురించి ఆలోచించాను, మీరు మీ పంతం గురించి ఆలోచించుకున్నారు, అంతే. ఇంకా నేనేం చేయలేను దాన్ని. నువ్వు నన్ను బెదిరించకు ఇమాన్యుయల్. సంజన గారు నేను బెదిరించకు కాదు, బెదిరించకు ఇమాన్యుయల్. నువ్వు గేమ్ లో ఉండవు, నువ్వు ఆలోచించుకో, నువ్వేం మాట్లాడుతున్నావు అనేసి నాకు అట్లా మాట్లాడకు ఇమాన్యుయల్. అసలు నేను లేదు, అది బెదిరించేలాగానే ఉంది ఇమాన్యుయల్. మిమ్మల్ని బెదిరించే కాదు, దయచేసి పాసిబిలిటీస్ చెప్తున్నా. లేదు దయచేసి ప్లీజ్ అట్లా మాట్లాడకు ఇమాన్యుయల్, అట్లా మాట్లాడకు ఇమాన్యుయల్. ప్రతి ఒక్కటి వింటాననేసి ఏదైనా చెప్పకు. ఓకే అండి, ఓకే సారీ, నేనేం మిమ్మల్ని బెదిరించలేదు. మీ గేమ్ లో జరిగే డిస్కషన్స్ చెప్తున్నాను. మీకు ఒకవేళ అది ఎక్కితే ఓకే, లేదంటే నేనేం చేయలేనండి, మీ ఇష్టం. మీరు నాకు ఓటేసినా నాకు ప్రాబ్లం లేదు. మీరు నాకు విరుద్ధంగా వెళ్ళకండి, గుడ్డిగా ఉండండి అని నేను ఇంకా అడగను. అసలు మీరు నా గురించి మీరు ఎప్పుడైతే మీ పంతం కన్నా నాది ఇంపార్టెంట్ కాదనుకో. పంతం ఇట్స్ గేమ్, తను నేర్చుకోలేదు, నేను నేర్చుకోలేదు, దట్స్ ఇట్. నిన్నటి గేమ్ ని ఈ రోజు గేమ్ లో కన్వర్ట్ చేయకూడదు. మళ్ళీ ఇంట్లో నడిచి తర్వాత వాడే కదా మీ సైడ్ నుంచి ఉన్నాడు, తర్వాత ఎప్పుడు 50 అప్పుడు ఏది డ్రా అవుతుంది. సంజన గారి డెసిజన్ మార్చుకుంటే తప్ప. మూడు ఓట్లు మనకు పడితే నేను మిమ్మల్ని టార్గెట్ ఎవరిని టార్గెట్ చేయట్లేదు. ఇక్కడ గేమ్ ఇది, అంతే. ఒకవేళ మీరు ముగ్గురు నాకు ఓటేస్తే నేను తనుజాకు ఓటేస్తానో లేదో నాకు తెలియదు, మిగిలింది వీళ్ళిద్దరూ. నేను సంజన గారికి విరుద్ధంగా కూడా పోను. నేను మీ ఇద్దరిలో ఒకవేళ ఏంట్రా పాసిబిలిటీస్ అని అడిగి అక్కడికి వెళ్ళి నేను అదే ఫస్ట్ సంజన అన్న మీ ఒక్కరి పేరు చెప్పలేదు. సంజన గారితో కూడా ఏమన్నానంటే, ఒకవేళ 3 ఓట్లు నాకు పడి అటు సైడ్ 3 ఓట్లు భరణి అన్నకు పడితే మీరు ఎవరి వైపు స్టాండ్ తీసుకుంటారు అని నన్ను నేను అడిగా. నేను ఇక్కడ కూర్చొని మేము నలుగురు మాట్లాడుకున్నాం రా, మేము నలుగురికి ఏమనేసి. ఓకే తీసుకోకండి, నలుగురిని తీసుకోకండి. ఓకే, ఒక్కరోజు ఆట కాదు, ఇంకా 2 రోజులు ఆట ఉంది. సరేరా, ఓకే తీసుకోకండి, హ్యాపీ. నీ పరంగా చూసుకుంటే నువ్వు చేసిన కరెక్టే, పర్ఫెక్ట్ మూవ్. ఆవిడ ఎవరిదో ఒక మార్క్స్ అటు ఇటు ఇది అవుతుంది అనేసి ఇప్పుడు నేను నా పర్సనల్ ఒపీనియన్ ఇది డెసిజన్ మార్చమనట్లే. ఈ మూవ్ ఒకసారి ఆలోచించు. ఫైనల్స్ లో ఉండాలని ఆడేవాళ్ళే, ఆడని ఎవరు ఆటలు ఆడతారు, దాంట్లో ఉంది.